హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎవరెవరు ఫైనల్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది డీటెయిల్ చెప్తాను. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పటివరకు ఫైనల్ ఫేజ్ వరకు మీకు ఛానల్ ఏ రకంగా ఉపయోగపడినా కానీ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనే లిస్ట్ ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, అంటే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆ సీట్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ అంటే సీట్ రాని వాళ్ళు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు. అలాగే హూ హ్యావ్ నాట్ ఎక్సైజ్డ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్, అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు. అలాగే హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అస్పైర్ ఫర్ బెటర్ ఆప్షన్. సో అంటే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ అంటే మంచి కాలేజ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు. అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సో స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్కి సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ ఫేజ్లో చేశారు. ఎవరైతే అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో సో వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీ కింద స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ అనేది అలాట్మెంట్స్ అనేది ఫైనల్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ క్లియర్గా ఒకటి మెన్షన్ చేశారు, ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో లేదా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయలేదో, అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ క్యాన్సల్డ్ సీట్స్ ఐదర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ ఇన్ సెకండ్ ఫేజ్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సీట్ ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో సో వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ కారు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే సీట్ క్యాన్సిలేషన్ అంటే ఏంటి? సీట్ క్యాన్సిలేషన్ ఇక్కడ సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, అంటే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చింది కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయలేదు, ఫీ పేమెంట్ చేయకుండా లేదా ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ సీట్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ కారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని దీని అర్థం. సో మిగతా వాళ్ళందరూ అంటే సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీకు ఆప్షన్ అయితే ఓపెన్ కాకపోవచ్చు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఆప్షన్ రావచ్చు. సో మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది 9th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 8th అంటే ఈరోజు ఎవరైతే ఫీ పేమెంట్ చేయలేదో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఈరోజు పే చేయాలి. ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 9th రోజున జరుగుతుంది. సో ఆ వెరిఫికేషన్ చేసుకొని డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఈ మంత్ 8th 9th 10th ఈ 2 days ఉంటాయి. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 13th రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అలాగే కాల్లో జాయినింగ్ అవ్వడం అనేది మనకి 17th వరకు ఛాన్స్ అయితే ఉంది. సో మరి 17th అంటే ఈ ఫైనల్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్. అంటే మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో బెటర్ బ్రాంచ్ చూస్ చేసుకోవడానికి, బ్రాంచ్ స్లైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాలేజ్ స్లైడ్ కాదు. ఆ కాలేజ్లోనే ఒకవేళ మీకు ఈసీఈ వస్తే సిఎస్సి, వేకెన్సీ ఉంటే సిఎస్సి, లేదు ఐటీ కావాలనుకుంటే ఐటీ, సిఎస్డి కావాలనుకుంటే సిఎస్డికి, మీ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కన్వర్ట్ కావాలనుకుంటే ఆ కాలేజ్లోనే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే మళ్ళీ ఆప్షన్స్ అయితే ఇస్తారు. అదే మనకి 21st ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఆ కాలేజ్లోనే వేరే బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్, సో ఇంటర్నల్ స్లైడింగ్కి డైరెక్ట్గా ఆ వెబ్ ఆప్షన్స్ మీ అఫిషియల్ వెబ్సైట్లోనే మీకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ కాలేజ్లో స్లైడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఆప్షన్స్ ఫ్రీజ్ వచ్చేసి 22nd వరకు కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు అదే కాలేజ్లో వేరే బ్రాంచ్లో సీట్ వేకెన్సీ ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే, అంటే మీ ర్యాంక్ కట్ ఆఫ్ దానికి నియర్గా ఉంటే సో మీకు ఆ కాలేజ్లో మీకు అనుకున్న బ్రాంచ్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మనకి సీట్ వచ్చిందా లేదా తెలియడం అనేది 26th రోజున తెలుస్తుంది. 27th 28th మళ్ళీ కాలేజ్లోనే మీరు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్లో
న్యూ బ్రాంచ్ అలాట్ అయినట్లు ఆ అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి డీటెయిల్స్ అనేది సేమ్ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత నెక్స్ట్ మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఇంటర్నల్ స్లైడింగ్లో సీట్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, అది స్పాట్ అడ్మిషన్ కిందకి రాదు, మనకి వేకెన్సీగానే ఏర్పడుతుంది. అది లాటరల్ ఎంట్రీ, అంటే సెకండ్ ఇయర్లో దాన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా వాటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. సో స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి 28th ఆగస్ట్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. సో ఈ ప్రైవేట్ కాలేజీలో ఉన్న సీట్స్ ఇవి, వీటికి మనం ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్ అయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది, జాయిన్ కండి. థ్యాంక్ యూ.